ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు వచ్చింది అనంటే పేదవాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూడాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. మరి ఆ రోజున 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఈరోజు 4000 వరకు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమే. మరి నిజంగా ఒక పేదవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ, అవిటి వాళ్ళకి కానీ ఆ పెన్షన్ అనేది ఎంత ఉపయోగపడుతుంది అంటే ప్రతి నెల వాళ్ళ మొహాల్లో మేము వెళ్ళి చిరునవ్వు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఎంప్లాయీస్తో పాటు మేము కూడా ఎప్పుడన్నా వెళ్ళి ఆ పెన్షన్స్ కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం, ఎంత అంటే వాళ్ళు దాన్ని ఎంత అవసరంగా తీసుకుంటున్నారనేది చూస్తూ ఉన్నామన్నమాట. నిజంగా వాళ్ళ మెడిసిన్స్కి కానీ, వాళ్ళ నిత్య అవసరాలకు కానీ, చిన్న చిన్న అవసరాలకు కానీ వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా, లేకపోతే వాళ్ళ మీద ఆ భారం వేయకుండా వాళ్ళు సొమ్ము అని చెప్పి ఆలోచిస్తూ నిజంగా అది తీసుకునేటప్పుడు వాళ్ళు పడే సంతోషం ఎంతో హ్యాపీగా అనిపించింది నాకు. ఇవాళ ఒక పెద్దావిడ ఎంతోనో బాబుగారు మా కోసం ఇలా ఇస్తున్నారమ్మా, 1వ తారీఖే ఇస్తున్నారు, 30వ తారీఖు ఆదివారం 1వ తారీఖు వస్తుంటే ముందు రోజే పెన్షన్స్ ఇస్తున్నారు, ఇంటి దాకా పంపిస్తున్నారని వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధి చేయాలంటే కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం, వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఏదైతే 1000 రూపాయలు పెంచుతామని చెప్పారో ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు 4 సంవత్సరాలకు కూడా 3000 చేయలేదు ఆ పెన్షన్ని. 5వ సంవత్సరం నాడు వాళ్ళు 3000 చేశారనమాట. అది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, లేకపోతే జగన్ అన్నయ్య అది కూడా చేయడు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు. పైగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు నెరవేరుస్తున్న హామీలు, ఇస్తున్న పథకాలు చూసి ఓర్వలేక ఏంటేంటో అమరావతి అని అదని ఇదని డైవర్ట్ చేసుకుంటూ డైవర్షన్ రాజకీయాల్లోనే ఉన్నారు. పైగా మొన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు, అమరావతిలో అన్ని స్కాములు జరుగుతూ ఉన్నాయని. మీరంటే స్కాములు స్కీములు పెట్టగలరు కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మాత్రమే చేయగలరు. అది మీరు మరొక్కసారి మేము మీకు విన్నవించుకుంటా ఉన్నాము. మీరు తెలుసుకోండి, ఎంత మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్నా కూడా ప్రతి నెల ఎంతోమందికి దగ్గర ఇప్పటి వరకు 63 కోట్ల వరకు 3000 కోట్ల వరకు పెన్షన్ అనేది ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ల పరిపాలనలో. మరి అలాగే ప్రతి ఒక్క పథకము ఇస్తున్నాము. దీపం పథకం కింద సిలిండర్స్ ఇస్తూ ఉన్నాము. పైగా మళ్ళీ ఉచిత బస్సు ఇస్తూ ఉన్నాము, అన్న క్యాంటీన్స్ రన్ చేస్తూ ఉన్నాము, రైతు భరోసాలు ఇస్తూ ఉన్నాము. ఇలా ప్రతి ఒక్కటి ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క పథకము ఇవ్వటానికి టైం పడుతుంది, కానీ ప్రతి ఒక్క పథకము ఆంధ్ర రాష్ట్రం మీరు అంతా అప్పుల్లో కూరుకుపోయేలా చేసినా కూడా ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాము, ఒక పక్క ఇస్తానన్న హామీలు కూడా నెరవేరుస్తూ ఉన్నాం. కాబట్టి మీరు డైవర్షన్ పాలిటిక్స్ అనేవి మానేసి ఇకనైనా బుద్ధి మార్చుకొని మీకు ఓట్లేసిన జనాలకి ఏదన్నా చేతనైతే మంచి చేయండి తప్ప నోరు జారద్దని చెప్పేసి విన్నవించుకుంటూ, మీ అందరికీ మీ పార్టీ నేతలకు కూడా ఎంతోమంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, వాళ్ళందరన్నా కనీసం కృతజ్ఞతగా ఉండండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.